నీలో అంత కలేజా, నీలో అంత సేవ, నీలో అంత తెలివి, నువ్వు మళ్ళా ఎల్ఎల్బి చేసినానంటావు, నువ్వు మళ్ళా కోట్ వేసుకుంటావు, అన్నీ చేస్తావు. ఉపా చట్టం అంటే ఏంది? ఈ చట్టానికి ఇది వర్తించాలి, ఈ చట్టానికి ఇది వర్తీదు. మరి రావణ్ చేసినటువంటి దానికి ఉపా చట్టాన్ని ఎట్ట మీరు కడతారు అని చెప్పే సాహసం ఎందుకు చేయలేకపోయినాడు మావోడు అని ఏమన్నా నీకు ఎవడు చెప్పేవాడు లేడా? లేదంటే చెప్పినా నువ్వు కూడా వినవా? రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయి. నమస్కారం ప్రజలారా, మన పార్టీకు మనకు సపోర్ట్గా ఉండేటువంటి ఎవరైతే జోసఫ్ ఉన్నాడో ఆయనే టీం ప్రశ్న రావణ్ మరి రావణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంది కథ అనేది మన అంబటి రాంబాబు గారు, మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కొంతమంది, ఒకరు ఇద్దరు, అందరూ కాదు, వచ్చింది పేరు నాని వచ్చినాడు, మన అంబటి రాంబాబు ఇద్దరు వచ్చి మాట్లాడినారు. నిన్నగాక మొన్నేమో కొడాలి నాని వచ్చి అదేదో చట్టం అన్నాడు, చట్టం అన్నదానికి కేసులు వేశారు. బ్రహ్మాండమైనటువంటి నోటి గుల ఇంకా తగ్గదు, 11 వచ్చినా తగ్గదు. మన బతుకులు ఇంతే. ఎందుకంటే జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలనేది ఒక సంకల్పం పెట్టుకొని మనం ముందుకు పోతాం. కాబట్టి ఖచ్చితంగా అన్నది కంటిలో పడాలంటే ఇట్లాంటి పకోడీ మాటలు మాట్లాడాలా. మరి చట్టాలకు మనమేం చుట్టాలు కాదు, చట్టం తన పని తను చేసుకొని పోతుంది అన్నట్టు ఈ కేసులు అవుతూ ఉంటాయి. పోతే అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు, మా పార్టీకి సంబంధించినోడే కాదు అంటారు, మళ్ళా మనం వచ్చి మాట్లాడతారు. వాడు హిందువులను ఏ విధమైనటువంటి హిందూ దేవాలయాలను, అదేవిధంగా హిందువుల్ని, హిందువుల దేవుళ్లను, హిందూ సాంప్రదాయాలను పాటించే వాళ్ళను, హిందూ సాంప్రదాయాల్ని దాన్ని ఏమంటారు ప్రచారం చేసేటువంటి వ్యక్తుల మీద ఎటువంటి భాష మాట్లాడినాడు ఏందనేది, అతనికి ఎంత దేశభక్తి ఉన్నది, అదేవిధంగా హిందువుల పట్ల ఏ విధమైనటువంటి గౌరవాలు ఉన్నాయి, ఏంది కథ అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. ఎందుకంటే ఆయన మాటల్లో మరి అటువంటి వాడిని ఎన్నికేసుకోవచ్చారు మన పకోడీగాళ్ళు. సరే, మన పకోడీగాడు ఏం మాట్లాడతారు, మన అంబటి రాంబాబు. ఎందుకంటే మనం ముద్దుగా పిలుచుకుంటాం. అంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు, మన అన్న పెద్ద పెద్ద భారీ బహిరంగ సభల్లోనే బోసడీకే అంటే దానికి వివరణ కూడా ఇచ్చినాడు. కాబట్టి మనం అట్లాంటి మాట్లాడకూడదు, చాలా తప్పది. కానీ అంబటి రాంబాబు అని ఏం మాట్లాడతాడు మనం ఒకసారి విందాం ప్రజలారా. చెప్పుయా, చెప్పా. ఉపా చట్టమా? అదేదో ఉపా చట్టం అందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని అంటే ఇప్పుడు చట్టాలను గౌరవించేది తెలీదా? అంటే అది ఏమి చట్టం అనేది తెలీదా? కొడాలి నాని మీదనే కేసు పెట్టింది. ఇంకెవరి మీద పెట్టారు? కొడాలి నాని బయటకు వచ్చి మాట్లాడినాడు, అందుకని దాని మీద కూడా కేసు అయింది. అంటే చట్టాలంటే మనకు ఎటువంటి గౌరవం ఉండదు, పోలీసు వ్యవస్థలన్నా గౌరవం ఉండవు, లా అండ్ ఆర్డర్ అంటే మనం అన్న దగ్గర ఉండేవాళ్ళు చట్టాలను ఏం గౌరవిస్తారు చెప్పండి? అన్న దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఎవరు కూడా చట్టాలను గౌరవించి, అదేవిధంగా మనం పోలీసు వ్యవస్థను లేదంటే వ్యవస్థల్ని మనం ఎందుకు గౌరవించాము? మనం గౌరవించేటువంటి వ్యక్తులు అయితే అటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ ఎట్లా చేస్తామనేది నా పాయింట్. ఆలోచన చేయండి. ఎందుకంటే మన దగ్గర ఉండే తపేలం బ్యాచ్, మన దగ్గర ఉండేటువంటి పెట్లర్లు, అదేవిధంగా రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లు, ఇసుక రవాణా చేసేవాళ్ళు, అక్రమంగా మైనింగ్లు చేసిన వాళ్ళు, మరి అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసి 10 రూపాయల డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే కదా చట్టాలను గౌరవించి, లేకంటే మన వ్యవస్థల్లో ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు నిర్ణయాలు ఇటువంటి చేయకూడదు అన్నట్టుగా ఉంటే మనోళ్ళు ఎందుకు చేస్తారో ఆ ఆలోచన ఉన్నా కూడా తప్పని తెలిసినాక ఎందుకు చేస్తారులే, అర్థం కాలా? మరి మనం చట్టాలను గౌరవించే వాళ్ళము, లేకుంటే ఉంటే ఇంకొకటి అటువంటి వ్యక్తులు కాదు. ఈ జెండా వేసుకున్నా, ఈ కండువా కప్పుకున్నా మరి ఎవడు కూడా చట్టాలను గౌరవించేటువంటి వ్యక్తులు కాదనే నేను ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నా. మరి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్లోకి పదం చెప్పుయా. అన్నారంట అనరా? మరి ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. సరే, రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టాలనో ఆ కేసు అక్కడ ఆ చట్టం పెడితే అది ఉపా చట్టం అవుతుంది అన్నాడు. ఓకే, బాగానే ఉన్నది. సరే, ఆ చట్టం అంటే ఏంది? నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చినావు, మనం ప్రజాప్రతినిధిగా ఉన్నావు, మనం పెద్ద చించి ఇరగబొడిచింది ఏదో ఉన్నదని రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని నమ్మించేటువంటి ప్రక్రియలో భాగంగా నువ్వు నీలో అంత కలేజా, నీలో అంత సేవ, నీలో అంత తెలివి, నువ్వు మళ్ళా ఎల్ఎల్బి చేసినానంటావు, నువ్వు మళ్ళా కోట్ వేసుకుంటావు, అన్నీ చేస్తావు. ఉపా చట్టం అంటే ఏంది? ఈ చట్టానికి ఇది వర్తించాలి, ఈ చట్టానికి ఇది వర్తీదు. మరి రావణ్ చేసినటువంటి దానికి ఉపా చట్టాన్ని ఎట్ట మీరు కడతారు అని చెప్పే సాహసం ఎందుకు చేయలేకపోయినాడు మావోడు అని ఏమన్నా నీకు ఎవడు చెప్పేవాడు లేడా? లేదంటే చెప్పినా నువ్వు కూడా వినవా? రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయి.
ఉపా చట్టం అంటే ఏంటి, ఈ చట్టం దేనికి వర్తించాలి, దేనికి కడతారు ఈ చట్టాన్ని, ఎవరి మీద పెడతారు, ఎటువంటి వ్యక్తుల మీద పెడతారు, ఏ భాష మాట్లాడినందుకు పెడతారు. మరి అదేవిధంగా ఆయన రకరకాలుగా మాట్లాడినాడు. నేను అన్ని ఇక్కడ చెప్పలేను, నేను మాట్లాడబోను కూడా. దాన్ని వివరిస్తే ఇంకా ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం. ఇంకా చెప్పినైనా రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? చెక్కుతారు. నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. నీ బతుక్కి ఏం అర్థమైంది? నీ బతుక్కి ఏ పొద్దైనా ఏదైనా అర్థమైందని నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా చెప్పు. మళ్ళీ మన మాటనా? మరి కెమెరా ఆఫ్ చేయ ఒక నిమిషం. ఏ రోజైనా సరే మనోడు ఏదైనా చట్టాలు కావచ్చు, ఏదైనా కూడా ఏదైనా మాట్లాడి ఏదైనా చేసి ఈ వయసులో కూడా మనోడు మన ఇటీవల కూడా ఏదో ఫోన్ చేశాడని తెలిసింది. సరే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ పిల్లోడు ఉన్నాడు చూడు జోసఫ్, ఆ ఫోన్లో ఏందో వీడియోలు అవి వచ్చాయంట. అదేదో చూపించేట్టున్నాడు మనోడికి. అమ్మ నేను ఎందుకు చేయలేకపోయినాను ఆ మాదిరిని ఏమన్నా ఆలోచన చేసి ఏమన్నా వాడికి సపోర్ట్ చేస్తున్నాడా? ఎందుకు 2 సార్లు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాయంట కదా. మరి ఏమన్నా ఆ వీడియోలు చూసి ఏమన్నా మనోడు ఇన్స్పైర్ అయినాడా? నేను ఎందుకు చేయలేకపోయినాను ఆ మాదిరిని ఏమన్నా, లేదంటే ఏందని కదా అర్థం కాకంటా ఉన్నదా? మనోడేమో నీ బతుకు సరే అని చేయలే, మన బతుకు ఏం అర్థం కాదు. ఎప్పుడూ కూడా మన శాఖకి సంబంధించో, లేకంటే మన నియోజకవర్గ సమస్యల గురించో, నియోజకవర్గ అభివృద్ధి గురించో, లేకంటే ఇంకొకటి ఏ బుద్ధి అర్థమైంది నీకు? ఏది అర్థం కాదు. ఇదే అర్థమవుతుంది. మనకు అర్థమయ్యేది ఏంటంట, మనకి ఏమి అర్థం కాదనే నేను చెప్తాను కూడా. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే పెట్టుంటారు, లేదా లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? మొట్టమొదటి ప్రయోగిస్తే ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనో, నారా లోకేష్ గారు చెప్తేనో చట్టాలు పనిచేయ హౌలే తెలుసుకో. మనం అధికారంలో ఉన్నప్పుడు, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే పనిచేస్తాయి. పోలీసు వ్యవస్థ మన అన్న కంట్రోల్లో పెట్టుకొని తిప్పినాం. గతంలో ఎవడికి తెలియదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. అందుకే గ్యారా ఆయా హై అని నేను కూడా చెప్తా. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారైనా, మన జగన్మోహన్ రెడ్డి గారిలాగా వాళ్ళు చేయలేరు. వాళ్ళు భయస్థులు. మనోడైతే ఆ వ్యవస్థలన్నీ కూడా మనోడు గుప్పిట్లో పెట్టుకొని చేయించాడు. ఎందుకంటే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని కోర్టు బోర్లు ఎక్కించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. అంబటి రాంబాబు గారు ఊరికే మాట్లాడితే ఎట్టయితుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చట్టం ఎవరికే చుట్టం కాదు. అదే మీ ఇంట్లో చుట్టమో మా ఇంట్లో చుట్టమో కాదు కదా. వ్యవస్థ, చట్టము, మన రాజ్యాంగము ఉంటాయి. ఊరికే మాట్లాడితే ఎట్టా? ఊరికే మాట్లాడితే అవుతుందా? అదే ఇప్పుడు రకరకాలైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఆ వీడియోలు నీకు చూపించాడు కాబట్టి జోసఫ్ గారు మీకు ఆ వీడియోలు చూపించినాడు. నేను ఎందుకు చేయలేకపోయినాను ఈ విధంగా అని నువ్వు మెలిగిలు తిరిగిపోయినట్టు కూడా మరి విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ చెప్పాలా? రావణ్ ఏ రోజునైతే మాట్లాడారని వీళ్ళు పెట్టారో ఆ రోజు పెడితే దీనిలో ఉందనుకోవచ్చు. ఒక కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వస్తుంది. అరే బెయిల్ వస్తుందే, ఈ బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే పైన దించారు ఉప్మా చట్టాన్ని. అదే ఇప్పుడు ఆ కేసుల్లో బెయిల్ వచ్చింది, ఈ కేసుల్లో బెయిల్ వచ్చింది, ఆ కేసుల్లో బెయిల్ వచ్చింది అంటున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, హిందూ ధర్మాన్ని, హిందువులు, హిందూ దేవతామూర్తుల్ని ప్రార్థన చేసేవాళ్ళు, పూజించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇతను మాట్లాడినటువంటి మాటల మీద కేసులు కడతారు. ప్రతి స్టేజ్లో కడతారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాలా? హిందువులను కించపరిచి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాలా? హిందూ ధర్మ ప్రచారకుల్ని వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేనికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలా? మన అన్న కానీ, మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు అందరం కూడా వైసీపీ పార్టీ హిందువులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అని ఒకరోజు చెప్పాయి. ఈరోజు ఈ హౌలే మాటలు, ఈ పకోడీ మాటలు దేనికి? హిందువులకు మేము వ్యతిరేకం, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవడు కూడా మన పార్టీలో ఉండొద్దు, హిందువులకు మేము చాలా వ్యతిరేకం. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. హిందువుల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు మన కొడాలి నాని కూడా చేసినాడు.
అదేవిధంగా విగ్రహాలు ధ్వంసమైనప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతర్వ్యాధిలో రథం తగిలిపోయినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? మీరు ఈరోజు ఆ జోసెఫ్ అనేటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు వెనకేసుకొని వచ్చారు? హిందువులకి అందరికీ కూడా వ్యతిరేకంగా నేను వేరే ఇతర అంశాల గురించి మాట్లాడటం లేదు. హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నప్పుడు మీరు దేనికి వచ్చి రాజకీయాలు పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏ విధంగా విమర్శలు చేస్తాడు, లేకంటే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మాట్లాడేది కావచ్చు. అదేవిధంగా నేను వాటి గురించి అసలే మాట్లాడాల, ఎందుకంటే ఎవడి సిద్ధాంతం వాడిది. మరి నేను ఏం చెప్తానంటే హిందువులను మనోభావాలను, హిందువుల దేవతామూర్తులను మాట్లాడేటప్పుడు దేనికి వచ్చి మాట్లాడాల బయటికి? ఈరోజు దేనికి వచ్చి ఉపా చట్టం పెట్టినారు. ఆ చట్టాలను ఏ విధంగా అంత హౌలేయా నీకు ఎక్కిస్తారు? చిరంజీవి జాగ్రత్త. చట్టాన్ని అది తీసారు లోపల అన్నారు. ఏంది అర్థం కావట్లా? కామన్ సెన్స్ వాడికి అర్థం కావట్లా? అని పెట్టారు. ఫ్యాక్ట్స్ లేకోకుండా పెట్టినటువంటి చట్టం కాబట్టి అది ఉపా చట్టం అవబోతుంది రాబోయే కాలంలో చూసుకోమని కూడా చెప్తున్నా. మా కొడాలి కానీ ఉపా చట్టం అన్నా అంటే దాన్ని కేసు పెట్టారు. ఎన్నిసార్లు పెట్టుకుంటారు కేసు? నాకు అర్థం కాదా? సో ఇంకోటి కూడా చెప్తున్నా, చెప్పు. రావణ్కి మీకేం సంబంధం? మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం. రావణ్కి మాకేం సంబంధం లేదు. రావణ్ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. రావణ్కు నీకు సంబంధం లేకుండా ఉంటే ఎందుకు పోయి అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినారు? పోయి కూర్చొని 2 సార్లు పేరుని నాని డబ్బు పంపించినా అంట, బ్యాంక్ అకౌంట్లో స్టేట్మెంటు పెద్ద అమౌంటే వస్తున్నాయి బయటికి, అందరికి ఎక్కించారు చిరంజీవిలో. కొద్ది రోజులు వెయిట్ చేయాలా, రుకో జరా సబర్కరు అని నేను ఎప్పుడో చెప్పినా. అది ఈ టైం అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే ఎగిరెగిరి పడినారో, ఎవరైతే అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని కష్టపడి పనిచేసినారో, కష్టపడి మాట్లాడినారో, కష్టపడి విమర్శలు చేసినారో వాళ్ళందరికీ కూడా చిరంజీవి ఎక్కించారు. కొద్ది రోజులు ఆగండి, చిరంజీవి ఎక్కించారని చెప్పినా. ఎక్కించారంగా వరుసగా ఒక్కొక్కడికి ఎక్కించారు. ఇప్పుడు పేరుని నాని ఎందుకు పంపించినాడు ఈ జోసెఫ్కి డబ్బులు? ఏమన్నా సుట్టరకం ఉండదా, లేకంటే ఏమన్నా బంధువులా, లేకంటే ఇంకొకటి ఏమన్నా ఏంది విషయమో అది చెప్పండి ఒకసారి. ఎందుకు పంపించాల్సి వచ్చింది? సజ్జల భార్గవ రెడ్డితో మరి అంతర్గతంగా జరిగినటువంటి మిలాఖాతులు ఏంది? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి కూటమి నాయకుల్ని నువ్వు టార్గెట్ చేసుకొని మాట్లాడని చెప్పటం. మరి అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి ఇల్లే అంబటి రాంబాబు, పేరుని నాని, అదో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి, ఇంకా మన అన్నకు సపోర్ట్గా ఉండేటువంటి వ్యక్తులను అక్కడికి పంపించి ఆయనతో ఇంటర్వ్యూలు చేసి ఇచ్చి అది మళ్ళీ ప్రజల్లోకి వదలడం ఓకే బాగానే ఉన్నది. కానీ నేను ఏమంటానంటే హిందువులను, మన దేశ గౌరవాన్ని, అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి నక్సలైట్లకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మన ఆపరేషన్ సింధూర్ గురించి కావచ్చు, రకరకాలుగా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో ఆయన మీద కట్టినటువంటి కేసు అది. దానికి ఏదో మనం బయటకు వచ్చి మనం ఏదో ఇష్టానుసారంగా మాట్లాడి మనం పెద్ద ఇదిగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటా మనకు మించిన వాళ్ళు లేళ్ళే మన ఇష్ట ప్రకారం ఏం మాట్లాడినా చెల్తాదులే అనుకుంటే నీకు కూడా దగ్గరలోనే ఎక్కించారు చిరంజీవిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.